శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రోజా గారు ఫ్యూచర్ ఏంటి? రోజా గారు ఎక్కువ టాపిక్ మాట్లాడే కాబట్టి రోజా ఫ్యూచర్ లేదు. ఫ్యూచర్ లేదా? ఇంకా ఫ్యూచర్ లేదు. ఇంకేదైనా స్కిట్లు, ఈవెంట్లు, షోలు అవి ఏమైనా చేసుకోవడం తప్ప ఫ్యూచర్ అంటే ఏముండదు. ఎందుకంటే ఆవిడ కూడా శ్రీవారికి సంబంధించినటువంటి చాలా విషయాల్లో పొరపాటు చేసింది. శ్రీవారికి సంబంధించిన టీటీడీకి సంబంధించిన టికెట్లు అమ్ముకునింది, 3,000 కోట్ల రూపాయలు సంపాదించింది. ప్రముఖంగా చెప్పాలంటే నోటికి ఎంత వస్తే ఒక మహిళ, మన భారతదేశంలో మహిళలు ఎంతగా గౌరవిస్తారు అంటే అందరు మహిళల్ని గౌరవించారు ఆవిడ తప్ప. అంత దారుణంగా మాట్లాడడం జరిగింది. శ్రీరెడ్డి, ఆర్కే రోజానా అంటే పోటీపడి పరిగెత్తారు వీళ్ళు, ఒలింపిక్స్లో పరిగెత్తినట్టు. సో ఆవిడకి జనాలు ఇంకా నమ్మే పరిస్థితులు లేరు. ఆవిడ ఒక మహిళగా కాదు కదా, కనీసం ఆవిడ ఒక మనిషిగా కూడా చూసే పరిస్థితులు లేరు. ఇంకా రోజా పని అవుట్, ఇంకా పని రాదు. ఇక్కడ కూటమి పదే పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు ఖచ్చితంగా కూటమి ఉండాలి, నీడ్ అని చెప్పేసి అవును ఉంటది. ఎందుకంటే ఆయన ఏమి చిన్నపిల్ల మనస్తత్వంగా మాట్లాడు, ఆయన ఏమి నిలకడలేని మనస్తత్వంతో మాట్లాడు. 100% 15 సంవత్సరాలు కలిసే ఉంటారు. ఆయన కావాల్సింది ప్రజల భవిష్యత్తు. ఆయన స్వార్థపూరిత రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి అరే మొన్న ఒక మాట మాట్లాడేసాం, ఈ రోజు గెలిచిపోయినాం, మనం స్ట్రాంగ్ అవుదాం, లేదంటే మనం విడిపోదాం, మనకు కూడా ఈ అవకాశం ఉంది కదా, మనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని కాదు. చంద్రబాబు నాయుడు గారిలో పవన్ కళ్యాణ్ గారు చూసింది ఒకటి విజన్ చూశాడు, 2 ఓపిక చూశాడు, 3 రాష్ట్రం ఇప్పుడే లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయినా కూడా పింఛన్లు ఎలా ఇస్తున్నాడు, స్త్రీ శక్తి బస్సు ప్రయాణం ఎలా ఇస్తున్నాడు, అన్నదాత సుఖీభావాలు ఇస్తున్నాడు, తల్లికి వందనం ఎలా ఇస్తున్నాడు, 200 అన్నా క్యాంటీన్లకి 5 రూపాయలకి భోజనం ఎలా ఇస్తున్నాడు, 16,347 పోస్టుల భర్తీ ఎలా చేశాడు, హంద్రీనేవా జలాలు ఎలా ఇచ్చాడు, పోలవరం ఎలా కడుతున్నాడు, అమరావతిని ఎలా డెవలప్ చేస్తున్నాడు, ఏపీసీఆర్డీఏ బంగ్లాని, ప్యాలెస్ని కేవలం అమరావతి రాజధాని 29 గ్రామాల ప్రజల కోసం అంత అనుసంధానంగా ఎలా కట్టించాడు అనేది మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. అంటే పథకాల పాటికి పథకాలు వెళ్తున్నాయి, పోలవరం పాటికి పోలవరం, మన అమరావతి వెళ్తుంది. దాంతోపాటు ఆటో వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా పథకంలో లేనట్టువే. పింఛన్లు పోయిన 5 సంవత్సరాల్లో 250 పెంచుకుంటూ పోతే రాగానే పాత బకాయి 3,000తో పాటు బకాయి అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులతో పాటు 4,000 కల్పించేశాడు. ఈరోజు 1వ తారీఖు పింఛను కరెక్ట్గా ప్రజల దగ్గరికి నాయకులు వెళ్తున్నారు. ఆ రోజులు అన్నా క్యాంటీన్లు కట్టేస్తే, వాటిని కొట్టేస్తే అక్కడ మీరు నమ్మరు, దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఆ రోజుల్లో. ఈరోజు 5 రూపాయలకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం అన్నము, నైట్ అన్నం కూడా పూర్తి స్థాయిలో మంచి భోజనం ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అదే కాకుండా ప్రతి ఒక్కటి కూడా ఆయన దగ్గరగా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన CII సదస్సు జరిగింది. దాని ముందు గూగుల్ డేటా సెంటర్ 1,33,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 1,88,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,50,000 మందికి కూడా అక్కడ పని రాబోతా ఉంది మన విశాఖపట్నం. దాన్ని మనం చెప్పడం కాదు, డైరెక్ట్గా CEO ఆఫ్ గూగుల్ సుందర్ పిచాయ్ గారే చెప్పడం జరిగింది. మనం చెప్పితే ఏమవుద్ది, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే ఉంటుంది. కాబట్టి సుందర్ పిచాయ్ గారే వెల్లడించడం జరిగింది. అదేవిధంగా CII కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సదస్సులో బహిరంగ అంటే సదస్సు ఏదైతే ఉందో సమ్మిట్లో 2025లో ఏర్పాటు చేస్తే 45 దేశాలు, 613 కంపెనీలు, 4,975 ప్రముఖ ప్రతినిధులు, 13,25,716 కోట్ల రూపాయల పెట్టుబడులు, 16,31,118 మందికి ఉపాధి కల్పన. కేవలం ఒక గ్లోబల్ సమ్మిట్ ఏదైతే CII సమ్మిట్ ఉందో 2025, దాన్ని వాళ్ళు మలుచుకున్న విధానం, దావోస్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడిన విధానం, అనుసంధానం, అనుబంధం కావచ్చు. ఈరోజు చూడండి, ఇన్ని లక్షల మందికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలతో అన్ని కంపెనీలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. కాబట్టి ఇది నమ్మరు అంటే ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకు అంటే ఆల్రెడీ సుందర్ పిచాయ్ గారు డైరెక్ట్గా ట్వీట్ చేశారు, నేను మోదీ గారితో మాట్లాడినాను, విశాఖపట్నంలో పట్టడానికి నాకు అన్ని వనరులు ఉన్నాయి, సముద్ర గర్భం గుండా డేటా వెళ్తుంది, సో నాకే ఇబ్బంది లేదని చెప్పింది ఎవరో కాదు, సుందర్ పిచాయ్ గారే చెప్పారు. ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కల అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు 100% ఆంధ్రప్రదేశ్ పూర్తి అభివృద్ధి స్థాయిలో ముందుకు వెళ్తుంది అనేది నా ఉద్దేశం.